ఏం నరసక్క గింత సంతోషంగా ఉన్నావు? ఏంటి సంగతి? ఓ మల్లక్క, ఇప్పుడు మన ఛానల్ 10,000 సబ్స్క్రైబర్స్ కి దగ్గర ఉంది, అందుకే సంతోషంగా ఉన్నా నేను. అవును నరసక్క, నాకు కూడా మస్తు సంతోషంగా ఉంది. మన వీడియోస్ మంచిగా ఆదరిస్తున్నారు మన సబ్స్క్రైబర్స్. మరి వాళ్ళ కోసం ఇంకా మంచి మంచి ఎన్నో వీడియోస్ మనం చెయ్యాలి. ఓ మల్లక్క, మనం వీడియోస్ చేసుడే వాళ్ళని నవ్వించుడే. ఇక మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ ముందుకు మంచి మంచి వీడియోస్ మేము తీసుకొస్తాము. మన ఛానల్ని తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీరు షేర్ చేస్తే ఇంకా మీలాంటి వాళ్ళు ఎంతోమంది మన వీడియోస్ చూస్తారు. మీకు ఒక వీడియోలో చెప్పినాం కదా, అయితే 10,000 సబ్స్క్రైబర్స్ కాగానే మా శారీస్ కూడా మా అవతారాలు కూడా కొన్ని చేంజ్ అవుతాయని. సో వెయిట్ చేస్తున్నాము మేము కూడా. త్వరగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 10,000 సబ్స్క్రైబర్స్ అయితే మనం అన్ని మార్చేద్దాం మన ఛానల్లో. మన వీడియోస్ చూస్తూ లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. లైక్ కొడితేనే మన వీడియోస్ ముందుకు వెళ్తాయి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ రూపంలో మాకు చెప్పండి. మేము తప్పకుండా మెల్లమెల్లగా చేయడానికి ట్రై చేస్తాము. ఓకేనా నర్సక్క, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి పోదాంపా. ఓకే, మన వీడియో షురూ చేద్దాం పదండి. అబ్బా అబ్బా మల్లక్క, ఏం చలి మల్లక్క, ఇంతకనం చలి పెట్టి పాడైతుంది. ఏమోనే పోరి, ఈసారి చలి ఎక్కువనే పాడైంది. వర్షాలు లేవు, మన్ను లేవు, కానీ చలి ఎక్కువనే పాడైంది కదా. ఈ చలికి నిద్ర పడతలేదు మల్లక్క. చెద్దరు నిండా కప్పుకున్నా కూడా అస్సలు నిద్ర పడతలేదు, బాగా చలి పెట్టి పాడైతుంది. అవునే, ఇలా నరిసి రాకపోయే పన్నదే ఏంటి? ఏమో ముసుగు పెట్టుకొని పండవచ్చిగా. గింతాల పొద్దుగాల ఏం నిద్ర పడుతుంది? నీ నిద్ర పాడగాను. అబ్బో అబ్బో జరుగురే, చలి పాడగా నువ్వు బాగా చలి పెట్టి పాడైతుంది. నువ్వు అత్తలేవని మేము చూస్తున్నాం నర్సక్క. పన్నవా వచ్చని మేము అనుకుంటున్నాం. రా రా ఇటుకెళ్ళి కూర్చో. నేను ఇప్పుడు ఏడవంటేనే అనేక మాట చలి పెడతాంది. నిండా చెద్దరు కప్పినా కూడా నాకు అసలు అవుతలేదు. షెటర్ పాడగాను, షెటర్ వేసుకున్నామంటే చిన్నగా పాడైంది. నాకైతే షెటర్ వేసుకుంటే చిట పెడుతుంది నర్సక్క. నేను నా జన్మానికి షెటర్ అయ్యా. ఎందుకే అదో బరువు మనకు. గిట్లనే మంట పెట్టుకుంటే కాసేపు మంటగా అయిపోయి నిండా చెద్దరు కప్పుకుంటే మంచిగా నిద్ర పడుతుంది. కానీ నాది మా ప్లేరు ఉండనే మల్లక్క. మా పోరాడు పాడగాను ఏడ పెట్టిందో దొరికి పాడైతలేదు. కొందామంటే ఊళ్ళకి అమ్మత్తలేవు. మీకు ఉంటే కట్టుకోపోయిర్రు. ఇక తీసి కట్టుకోవాలే. అబ్బా ఏం చలి పెడతాందే, ఆ చెవులకు చల్ల పోదు, కట్టుకోవాలి. ఇక తిన్నరా మరి? తొందరనే మంట పెట్టి ఇయ్యాలా? తిన్నన్నారు సక్క. తినుడుతోనే కడుపులా వెంటనే సరిజ్ వచ్చింది. వచ్చి చెప్పన మంట పెట్టుకున్నాం. అవునే, నాకు కూడా వచ్చింది, అందుకే ఉర్రికి వచ్చిన. ఇటు మంచిగా వెచ్చగా ఉన్నది. మీ ఇంటికాడ గడ్డి ఉండే కదా, గడ్డి పొరక తెస్తే ఏమో లేపోదుమా? రేపు తెచ్చి ఇలా కుప్ప పెట్టుకుందాం. ఆ రోజుని తీసుకుందాం. అది ఒకటేసారికి బర్రు అంటది. ఏమైనా దొడ్డు కట్టలు ఉంటే తీసుకురా. ఇక మా అయిపోయినాయి, గివ్వే ఉన్నాయి. తీయే. ఈ 10 అవుతుంది, చలి మాత్రం తక్కువ అయితే లేదు. ఈ తానమేమో ఏ బుద్ధి అయితే లేదు. ఇవాళ ఒక్కరోజు చేయకుంటే ఏమైతుంది? ఆకలి పడైతుంది, ఇంత వేసుకుని అన్నది. ఇంకా తానం చేయందేమో తినబుద్ధి కాకపాయే. ఎట్లా పడైంది? ఇక మరి చలికాలం తప్పదు, ఇక తినాలే. ఏం నర్సక్క, అన్నం తిన్నావా? తానం చేసినావా? ఇయ్యాల ఏ తానం చేద్దామంటే చలి పెట్టి పడైతుందే పోరి. జరిసే పైనాక ఎత్తాను చూస్తానా మధ్యాహ్నంకి వెళ్ళి. అన్నం తినవా నర్సక్క? తానం చేయండి, అన్నం పెట్ట తింటావు. ఇక మరి ఏ ఆకలి పడైతుంది, తినాలా అద్దా అని ఆలోచిస్తాను. అంత లోపల నేను వచ్చినావు. గింతగనం చలి పెట్టి పాడైతుంది. అబ్బా అబ్బా, నువ్వు చేసినా అవే తానం? మా చేసిన నర్సక్క, చేసిన జరిసే పెండలో కూర్చున్నా. ఇటుకెళ్ళి మరి నువ్వు కనిపించినావు, ఏం చేస్తానావు అని వచ్చిన. నేను అప్పటిసుంది ఎండలే మునిగిన్నే, నాకు చలి పోతలేదు పాడగాను. ఇక 10 అయిపోయింది, పోయి తానం చేయిపోరాదు. చేస్తేనే ఇక మెల్లగా చేసి ఉడికి నీళ్ళు కూడా కాయనట్టున్నాయి. ఇక చేసి తింటా. తినిపో తిన్నాక మన అడ్డకాడికి రా జరిసేపు. అత్తపోయే. ఓ పోరగాళ్ళు, ఎంతసేపు ఆడతారా మట్టిలా? ఇట్రారి. ఏమైంది అమ్మా? ఇప్పుడే బడికెళ్ళి అత్తి మీ జరిసేపు ఆడుకుంటాం. ఏమైతుంది? ఇది చలికాలం మునిగిందిరా. నీ ఆట పాడగాని ఏం ఆట ఆడుతున్నావురా మట్టిలా? పెయ్యి అంతా వేలిపోతాంది. డబ్బాల వాసనలు కొడుతున్నాయి, కానీ మీ పెయ్యి అయితే వలుగుడు మాంటలేదు. ఆడుకుడు లేదు, ఏం లేదు. నడువుర్రి, ఆ కాలి చేతులు కడిగి వాసనలు రాస్తా నడువుర్రి. ఆ కాళ్ళు ఆ చేతులు ఏమన్నా అందం ఉన్నాయా? గంతగానం వలిగినాయి అంత. నడురి. నువ్వు ఎప్పుడు తింటే ఆడుకొని కాలి చేతులు కడుక్కొని వాసనలు రాసుకొని షెటర్లు వేసుకోవాలి. పారి చలి పాడవంది, చలి బాగా పెడుతుంది. మళ్ళా సడుదులు గిడుదులు అయితే నేను ఏడిపోవాలి మిమ్మల్ని పట్టుకొని.
అబ్బా చలి బాగా పెడుతుంది. ఇప్పుడు నీళ్లు ముడదామంటే సుక్కలు కనబడతాయి. ఈ అవ్వ అందరు చల్లుకున్నారు కదా, నేను చల్లకపోతే ఎట్ట పడైతుంది. నీళ్ళ కాడికి పోతే ఐస్లా ఏలు పెట్టినట్టున్నది. ఏమైంది నరసవ్వ అంత బీరుపై చూస్తున్నావు? ఓ మల్లక్క అసలంటే చలి పెడుతుంది. ఇప్పుడు ఊడ్చినా గానీ నీళ్లు చల్దామంటే భయం అవుతుంది. మళ్ళీ పోయి వండాలనిపిస్తుంది. అంటే గట్లనే వండాలనిపిస్తుంది. ఈ ఎట్నో తెచ్చి మెల్ల జల్లు. అయితే కానీ గింత పొద్దుగాల నువ్వు పెట్టిపోతున్నావు మల్లక్క? మరి నేను చెంబట్క పోతున్నానే పోరి, అత్తవా? ఎందుకు మీకు లాటరింగే ఉండే కదా, అలా పోతలేవేంటి? ఏ గట్టుకెళ్ళి పోతే ఆడ మోటార్లు పోతున్నాయి, ఆ నీళ్లు వేడిగా వస్తున్నాయి. ఆన్నే పోయి ఆన్నే కడకచ్చుకుంటా సప్పుడే కాని పోతాన్నా. నీ పని మంచిగుంది పో మల్లక్క. మరి అసలు అంటే సరి పెడతాందే, ఒక్క అడుగు నడుస్తా అయిపోయా. పోయిరా పోయిరా. పనులు తీరినాయే, తిన్నరా ఇంత? మా తిన్నా మల్లక్క, నువ్వు తిన్నావా మరి? తిన్నా గాని అవునేవో బొర్రెలొచ్చి గమ్మోకమంతా ఏందే బూడి వెళ్ళినట్టే వేలింది. ఈ చలికాలం పౌడర్ వేయకుంటే ఏందే? అయ్యో అవునా మల్లక్క? ఓ అవ్వ, నేను వాసలేని పెట్టుకొని పౌడర్ వేసిన అంత వేలిందా? ఈ చలికాలము మొగాలకు వాసలేని పెట్టాలి, ఇక పౌడర్లు ఎందుకే? నాకు పౌడర్ ఏంది మనసులో పట్టది నరసక్క. అచ్చం పేలిపోయిన భూతం లెక్కనే ఉన్నది పోరి. ఎవరైనా ఇజ్జత్ పోతుంది, ఆ ముఖమంతా తుడుచుకో. తుడుచుకుంటా మల్లక్క. నువ్వు చెప్పిందే నయమైంది, నేను గద్దుకాలంకి వెళ్ళి పోతుంది ఇంకా నయం. నా పెరుగులన్నీ బాగా వలిగి పడైతాను, ఏమంట మడతానే ఏం తినత్తలేదు. మరి పెరుగులకి ఏం పెట్టాలి నేను? ఇగో నర్సక్క, 5 రూపాయలది పాన్స్ డబ్బు ఉంటది, ఆ డబ్బా తీసుకొచ్చి పెట్టుకో. మంచిగా రోజు పండేటప్పుడు పెట్టుకో, తెల్లారి వరకు నూనె పడతాయి. అవునా పోరి, ఒకటి కొనుకొచ్చుకోవాలి. మంట అంటే మంటున్నదే, పెరుగులు పాడదాను. కొనుకొచ్చుకో, నేను కూడా పెట్టుకున్నా, ఇప్పుడు సెట్ అయింది నాకు. సరే సరే మల్లక్క.